కోనసీమ అనగానే ఫస్ట్ మనందరికి గుర్తొచ్చేది కొబ్బరి చెట్లే కదా. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, రొయ్యల చెరువులతో కలకలలాడిపోతుంది కోనసీమ మాత్రం. ఎటు చూసినా పచ్చదనం వాటర్ తో నిండిపోయింది. అంతటి ప్రశాంత వాతావరణంలో బతుకుతున్న వీళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపించింది మాకైతే. వెళ్తూ వెళ్తూ దారిలో ఒక కొబ్బరి తోట దగ్గర ఆగాం. అక్కడ కొబ్బరి బొండాల్లోంచి కొబ్బరికాయలు బయటకు తీస్తున్నారు. ప్రాసెస్ చూడడానికి లోపలికి వెళ్ళాం. ఫస్ట్ పచ్చగా ఉన్న బొండాలన్నింటినీ ఎండబెట్టేసి అవి బాగా ఎండిపోయిన తర్వాత వాటి పైన పీచ్ అనేది సపరేట్ చేసి ఇలా ఒలిచేస్తారు. ఆ తర్వాత వాటిని వాళ్ళు గ్రేడింగ్ చేసి వేటికి అవి సపరేట్ చేస్తున్నారు. అంటే పెద్దగా ఉండేవి, చిన్నగా ఉండేవి, వాటర్ తక్కువ ఉండేవి, అలా ఏదో టెస్ట్ చేసి అంతా గ్రేడింగ్ చేసి అలా సపరేట్ చేస్తున్నారు. ఆ తర్వాత పైన పీచ్ ఉంది కదా, దాన్ని ఫ్యాక్టరీకి వేస్తారంట. ఏది వేస్ట్ పోకుండా ఆ పీచ్ తో కూడా కొబ్బరి తాళ్ళు, కోకోపీట్ ఇంకా పరుపుల్లో కూడా యూజ్ చేస్తారంట. కొబ్బరి పీచ్ తో ఇంకేమేం తయారు చేస్తారో మీకు గాని తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మొన్న ఒక వీడియోలో ఇలాంటి ఉసిరి చెట్టు ఫస్ట్ టైం చూస్తున్నా అంటే దాని పేరు దొండ ఉసిరని చాలా మంది కమెంట్ చేశారు.